ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి ఫస్ట్ టైం మేము వినాయక చవితి ఇంట్లో చేస్తున్నామండి. సో అంటే మాకు యాక్చువల్గా తెలియదు ఎలా చేయాలనేది. సో మా వైఫ్ ఏమైందంటే చిన్నగా చేసుకుందాము, మనకి ఎంత తెలుస్తుందో ఆ నాలెడ్జ్ బట్టి చేసుకుందామని అన్నారు. సో నిన్న నైట్ మేము వెళ్ళి కొన్ని షాపింగ్స్ చేసామండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్లవర్స్ తీసుకున్నాము. ఈ ఫ్లవర్స్ ఇప్పుడు దీన్ని మాల చేస్తాము. దాని తర్వాత ఇప్పుడే వర్షం పడుతుంది, అయినా బయటికి వెళ్ళి మామిడి ఆకులు, ఇంకా బనానా లీఫ్, ఇంకా ఏదో ఐటెం దొరికింది, పూలు. ఇది ఒక పెద్ద లీఫ్ అనమాట. సో ఇది పెడదాం అనుకుంటున్నాము. అది కాకుండా దీపాలన్నీ రెడీ చేసేసాము ఆల్రెడీ. మళ్ళీ పూజా సామాన్లు కూడా ఇక్కడ ఉంది. సో మా ఈ చిన్న సెలబ్రేషన్ మీరు లాస్ట్ వరకు చూడండి. ఇంకా మీకు అందరికీ, మీ కుటుంబ సభ్యులకి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, నేను మా వైఫ్కి హెల్ప్ చేస్తున్నా గార్డెన్ చేయడానికి. మేము చిన్నప్పుడు అయ్యప్ప స్వామి పూజ ఉన్నప్పుడు ఇట్లాంటి చాలా చేసేవాళ్ళం. సో అదే నాకు గుర్తొస్తుంది. ఈ పూలు నిన్న తీసుకోవడం మర్చిపోయానండి. నిన్న యాక్చువల్గా 1 kg ఫ్లవర్స్ వచ్చేసి 100 రూపీస్ ఏమో ఉంటాయి. అదే ఈరోజు వెళ్తే 180 రూపీస్ చెప్తున్నారు. ఆయన పండగ కదా, పూజ చేయాలి కదా అని చెప్పేసి తీసుకున్నానండి. మా బాబు ఇప్పుడు లేస్తాడు, ఆయన పడుకున్నాడు. సో ఆయన లేసే ముందు ఇవన్నీ కంప్లీట్ చేసుకుందామని అనుకున్నాము. గుడ్ మార్నింగ్ దర్శు. ఈరోజు వినాయక చవితి, మనకు పూజ చేయాలి కదా. నువ్వు రెడీయా? చేద్దామా, పూజ చేద్దామా? తొందరగా స్నానం చేసుకో, ఓకే? బ్రష్ కూడా చేసుకో, ఓకే? సో ఫ్రెండ్స్, ఈ ఇస్టాకు పెట్టడానికి స్టాండ్ లేకుంటే, సో నేను ఏమనుకున్నా అంటే ఒక ఐడియా వచ్చింది నాకు. ఈ దీపం ఉంది కదా, ఈ దీపం పైన ఇట్లా పెడితే మనకి నిలబడిపోతుంది అనమాట. సో బెస్ట్ ఐడియా అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మేము మట్టి గణేష తీసుకున్నామండి. ఈకో ఫ్రెండ్లీ ఉంటుంది కదా అని చెప్పేసి. హలో బాబు, పూజకు రావా? పూజకు టైం అవుతుంది, రా తొందరగా. సో ఫ్రెండ్స్, మేము మా గణపతి పూజ కంప్లీట్ చేసుకున్నామండి. సో మా చిన్న ఒక ప్రయత్నం చేశాను. అని పూజ ఎలా చేయాలని మాకు తెలియదు. సో మాకు తెలిసినంత వరకు మేము పూజ చేసుకున్నామండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాబు, ఓ బాబు చెప్పు. జై బోలో గణపతి బప్పాకి జై, జై బోలో గణపతి బప్పాకి జై.